తమిళనాడులో తిరుత్తని ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు చేసి అందరినీ ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన రోజా ఆంధ్రప్రదేశ్లో కాకుండా తమిళనాడులో తన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ట్రయల్స్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ అసెంబ్లీలో తీవ్రమైన పరాజయం పాలైన తర్వాత ఇక్కడ కూడా కనిపించకుండా ఒకవైపు చూసుకుంటే తీర్థయాత్రలు, ఇంకోవైపు ఫారెన్ ట్రిప్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడైతే ప్రజెంట్ తమిళనాడులో తన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికైతే అడుగులు వేస్తుంది అనే దిశగా అయితే అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో నిన్న మొన్నటి దాకా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొని అందరికీ సడన్ షాక్ ఇచ్చిన రోజా ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇంకొక షాక్ ఇచ్చి తమిళనాడులోని తిరుత్తని ఆలయంలో ఈ విధంగా ప్రత్యేకమైన పూజలు చేస్తూ అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. మెడలో పూలమాలలు ధరించి పూలతోని అలంకరించుకొని కావడి ఎత్తుకొని అక్కడ ప్రత్యేకమైన పూజలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా తను మొక్కులు చెల్లించుకుందని చెప్పుకోవచ్చు. తన ఫ్యామిలీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని కావడి ఎత్తుకొని అక్కడైతే తను ప్రత్యేకమైన పూజలు చేసి మొక్కులైతే చెల్లించుకుందని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే విజయ్ తలపతికి సంబంధించి అక్కడ తను ఆ పార్టీలో చేరి అక్కడ ఆ పార్టీ నుంచి ఎలక్షన్స్లో పోటీ చేయాలనే విధంగా కూడా తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానూ తనకు ఆదరణ లేదు, ఆల్రెడీ ఓడిపోయింది. ఒకవైపుకు చూసుకుంటే సినీ రంగంలో కావచ్చు, వెండి తెర మీద, బుల్లితెర మీద ఎక్కడ కూడా ఛాన్సెస్ రావడానికి చాలా కష్టంగా ఉంది. తన టీంతో అందరికీ డైరెక్టర్స్కి, నిర్మాతలకి ఫోన్స్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా తనకి ఛాన్స్లు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదనే విషయం కూడా మనకి క్లియర్గా అర్థమైపోయింది. సో ఇలాంటి సమయంలో తను మాత్రం తమిళనాడుకు వెళ్ళి అక్కడ ఈ విధంగా చూసుకుంటే గతంలో కూడా తమిళనాడులో అందరితో కూడా మాట్లాడడం, విజయ్ దళపతికి సంబంధించిన పార్టీలో చేరి అక్కడ నుంచి పోటీ చేయడం, ఇట్లా ఈ విధంగా అక్కడ ప్రత్యేకమైన ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేయడం, అందరినీ ఆకర్షించడానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ కూడా రోజా అయితే చేస్తుంది. సో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తను మంత్రిగా గెలుపొందినప్పుడు తను ఉన్న తీరు కావచ్చు, తను మాట్లాడిన తీరు కావచ్చు, తన పరిపాలన తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ కూడా చాలా అంటే ఎంతో నిష్టంగా ప్రతి ఒక్క దాన్ని కూడా క్లిష్టంగా పరిశీలించి తన మీద మొత్తం తీవ్రంగా వ్యతిరేకాన్ని మూటగట్టుకున్నారు. వైసీపీ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా అందులో రోజా మీద మాత్రం ఒక రకమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఎందుకంటే అందరిలా కాకుండా రోజా ప్రత్యేకమైన తీరు అంటే ఏ విధంగా అంటే తనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేది. అక్కడ అంటే ఎదుటి స్థానంలో ఎవరున్నారు అనే విషయాన్ని కూడా గమనించకుండా తనకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడి సినిమా రంగం వాళ్ళ పైన పెద్దవాళ్ళ మీద అంటే రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరి మీద కూడా ఒక విధమైన బూతులు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మారి ఇప్పుడు రోజానైతే అక్కడ అంటే ఒక బయటికి తన ముఖాన్ని కూడా చూపించినటువంటి దీనస్థితికి రోజాను పడేశారు ప్రజలందరూ కూడా. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడైతే రోజా నాకు తెలిసి మ్యాక్సిమం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం అయిపోయింది రోజా అని చెప్పుకోవచ్చు. సో అటువైపు తమిళనాడులో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బుడిబుడి అడుగులు ఇప్పుడే ట్రై చేస్తుంది. కాకపోతే అక్కడ కూడా తనకు ఆదరణ అనేది చాలా కష్టం అని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సో రోజా గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.